మీరు చూస్తున్న ఈ పాలమూరు జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ కు ఓ సీఐతో పాటు 72 మంది పోలీస్ సిబ్బంది ఉండాలి. కానీ ఇప్పుడు మాత్రం 30 మంది సిబ్బంది కూడా లేరు. ప్రతిరోజు జిల్లా కేంద్రానికి చదువుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులు, కూలి పనులు చేసుకునేవారు ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాకు వందల సంఖ్యలో నిత్యం రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి రద్దీలో ట్రాఫిక్ పోలీసుల సిబ్బంది అధికంగా ఉండాలి. మహబూబ్నగర్ పట్టణంలో జనాభా సంఖ్య 1,70,000 మంది. ఇంత జనాభా ఉన్నప్పుడు ముఖ్య కూడల్లో ట్రాఫిక్ ను నియంత్రించడం కోసం సిబ్బంది కొరత ఉంది. ఇటువంటి సమయంలో సుమారు 25 మంది సిబ్బంది సులువుగా ఉండే స్టేషన్లకు రికమెండేషన్స్ తో అటాచ్ వేయించుకోవడం జరిగింది. జీతంతో పాటు అలవెన్సులు ట్రాఫిక్ పనిచేసే వారికి అధికంగా ఉండాలి. ఎండకు, వానకు, దుమ్ము ధూళి, వాహనాల రాకపోకల పొగ కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు ఉండడం చేత డాక్టర్లచే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం అదనంగా అలవెన్సులు ఇస్తారు. పోస్టింగ్ ట్రాఫిక్ లో పనిచేసేది మాత్రం అటాచ్ల పేరిట మరో చోట చేస్తూ ఎక్స్ట్రా అలవెన్సులు తీసుకోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. బాలనగర్ సంతలో ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో 6 వ్యక్తులు మరణించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి అటాచ్లను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణము దినదినము అభివృద్ధి చెందుతుంది. దీనికి తగ్గట్టు ప్రతి ప్రతి సంవత్సరం కొన్ని వేల కొత్త వెహికల్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. టౌను రద్దీగా మారిపోతుంది. అలాగే మహబూబ్నగర్ పట్టణానికి పక్కలో ఉన్న జడ్చర్ల మరియు భూత్పూర్ మున్సిపాలిటీలు కూడా దాదాపు కలిసిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడో శాంక్షన్ అయిన మనకు సి గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది. ఆ సిబ్బంది దాదాపు ఒక 50 మంది కానిస్టేబుల్స్ ఉంటారు, 10 మెంబర్స్ హోంగార్డ్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉంటారు, 2 ఏఎస్ఐలు ఉంటారు, ఒక సిఐ, 2 ఎస్ఐలు. కాకపోతే ఈ మన సిబ్బంది కొరత వల్ల ఇందులో సగం మందితోనే విధులు నిర్వహించడం జరుగుతున్నది. ఇప్పుడు దీన్ని ఒక కార్పొరేషన్ స్థాయి జనాభా ఉన్నది. టౌన్ పెరిగిపోతుంది. దీన్ని ఏ గ్రేడ్ పోలీస్ స్టేషన్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఏ గ్రేడ్ పోలీస్ స్టేషన్ అంటే 2 సిఐలు, 4 ఎస్ఐలు, ఒక 6 మెంబర్స్ ఏఎస్ఐలు, 12 మెంబర్స్ హెడ్ కానిస్టేబుల్స్, ఒక 66 పీసీస్ వస్తారు. అంటే టోటల్ 91 మెంబర్స్ వస్తారు. దాంతో మనకు సిబ్బందిని టౌన్ను ట్రాఫిక్ రెగ్యులేషన్ ఈజీగా చేయవచ్చు, ఎన్ఫోర్స్మెంట్ కూడా ఈజీగా చేయవచ్చు. అలాగే ఇప్పుడు సిబ్బంది కొరత ఉన్నది. ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే ఇప్పుడు ట్రైనింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఆ ట్రైనింగ్ నుండి కొత్త కానిస్టేబుల్స్ వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్లో ఎక్కువ మందిని పోస్టింగ్ ఇప్పించుకొని ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం జరుగుతుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి సార్ కూడా హోంగార్డ్స్ రిక్రూట్మెంట్ చేసుకొని టౌన్లలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించాలని చెప్పి సార్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో కూడా మనము హోంగార్డ్స్ ఎక్కువ మంది వస్తే ట్రాఫిక్ విధులు చక్కగా నిర్వహించి, ఇంకోటి ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ చేయడం, దాంతో యాక్సిడెంట్స్ కాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్ ఈ పెరిగే ట్రాఫిక్కి అనుగుణంగా సిబ్బంది వచ్చినప్పుడు మనము ఖచ్చితమైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. సో సిగ్నల్స్ కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని సిగ్నల్స్ గురించి ఒక 11 జంక్షన్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక 9 జంక్షన్లకి నిధులు శాంక్షన్ అయినట్టు తెలిసింది. అది ఇప్పుడు ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఇది వాళ్ళు శాంక్షన్ అయిన వర్క్ కంటిన్యూ చేసే విధంగా అతను ఒక కృష్ణ అనే అతనికి టెండర్ రావడం జరిగింది. ఒక 6 కోట్ల, దాదాపు 6 కోట్ల టెండర్. దాంతో 9 జంక్షన్లు ప్లస్ సిగ్నల్ సిస్టమ్ వస్తుంది. దాంతో పాటు వాటికి ఇంటర్లింక్ ఉండి సీసీ కెమెరాలు కూడా వస్తాయి. దాదాపు ఒక 34 వస్తాయి. వాటిని కమాండ్ అండ్ కంట్రోల్కు లింక్ చేసి ట్రాఫిక్ రెగ్యులేషన్ పోలీస్ కానిస్టేబుల్స్ కాకుండా సిగ్నల్స్తోని వచ్చే విధంగా అన్ని జంక్షన్లను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని జంక్షన్లలో బ్లింకర్స్ పెట్టడం జరిగింది. వాటితో పాటు ఇవి కూడా త్వరలోనే వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ఒకటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉన్నతాధికారుల దృష్టిలో కూడా
ఇటు విషయాన్ని పెట్టడం జరిగింది. పేరు వి రామ్లీ యాదవ్, ఐఎన్టీసీ జిల్లా ప్రెసిడెంట్. ఈరోజు మహబూబ్నగర్లో రోజు రోజుకు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఆ ట్రాఫిక్ పెరగడం వల్ల కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే ట్రాఫిక్ పెరుగుతూ ఉందో ఆ విధంగా వాళ్ళు అన్ని విధాలు కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎన్నో రోజుల నుంచి కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తాయని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ కూడా లేవు. సిబ్బంది కూడా తక్కువ ఉన్నారు. సిబ్బంది కూడా పెంచాల్సిన అవసరం డిపార్ట్మెంట్కి ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజల రక్షణ పోలీసులు ఖచ్చితంగా వహించాల్సి వస్తుంది. కాబట్టి ఉదాహరణకు తీసుకుంటే మొన్న బార్నగర్లో తీసుకుంటే మొన్న యాక్సిడెంట్ కావడానికి కారణం కూడా అందుకంటే అక్కడ ఎవరు సిబ్బంది లేక ఆ యాక్సిడెంట్ జరిగింది. కనీసం సిబ్బంది ఉంటే కూడా ఆ రోడ్ దాటడం కానీ పోవడం కానీ అక్కడ చూసి కూడా సిబ్బంది ఆపే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ సిబ్బంది లేకనే ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది. 6 మంది ప్రాణాలు కూడా ఆ రోజు చనిపోయారు. కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ కానీ దీని మీద చొరవ తీసుకొని గవర్నమెంట్కి మెమరాండం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కనీసం హోంగార్డులను కూడా రిక్రూట్మెంట్ చేసుకొని హోంగార్డులను కూడా పెంచి అక్కడ ఏదైతే ఉందో ట్రాఫిక్ జామ్ అక్కడ హోంగార్డుని కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. నమస్తే, నా పేరు గోపాలకృష్ణ. మహబూబ్నగర్ టౌను దినదినం అభివృద్ధి చెందుతుంది. మహబూబ్నగర్ టౌన్లో ఒకటే మెయిన్ రోడ్ ఉంది. అది హైదరాబాదుకు జడ్చర్లకు ఒకటే రోడ్ ఉన్నది. ఆ రోడ్డు మీదనే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. మనం హైదరాబాద్కు పోతే హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా హైదరాబాద్ పోతే ఇక్కడ నుంచి ప్రయాణం చేసింది ఒక ఎత్తు, హైదరాబాద్లో మనం చేరవలసిన గమ్యానికి ప్రయాణం చేసి ఒక ఎత్తు అంటారు. ఈరోజు మహబూబ్నగర్ టౌన్ కూడా అదే పరిస్థితి ఉంది. మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళినామంటే ఎస్విఎస్ హాస్పిటల్ ఉంది, ఇటు సైడు ఆర్టీఓ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్లోకి పోవాలంటే సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది. ఎందుకోసం అంటే ట్రాఫిక్ జిగ్జాగ్ ఉంది. ఆటోలు కానీ ఇవి కానీ కూడా మొత్తం జిగ్జాగ్ ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.